రోజు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 3 లక్షల కోట్లతో బడ్జెట్ పద్దులు సిద్ధం చేశారని సమాచారం. ఇక అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వబోతుంది. కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలకు సూపర్ 6 పథకాల్లో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడబోతున్నాయి. ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఇక కేబినెట్లో బడ్జెట్ ముసాయిదాను ఆమోదించిన అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ముసాయిదాను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఆర్థిక సంస్కరణల అమల్లో భాగంగా బడ్జెట్ పుస్తక ముద్రణకు తొలిసారిగా స్వస్తి పలికారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగానికి మాత్రమే పుస్తక రూపంలో ముద్రించిన ప్రభుత్వం మిగిలి వారందరికీ డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ముసాయిదాను అందించనున్నారు. బడ్జెట్ డిమాండ్, గ్రాంట్లు, బడ్జెట్ అంచనా వివరాలను డిజిటల్ రూపంలోనే అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.